నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పన్నీర్ ముక్క చెదిరిపోకుండా బాగా జ్యూసీగా ఉండేలాగా. అలాగే కొంతమంది పాపం ఎక్కువ స్పైసీ తినలేరు. అలాంటి వాళ్ళకి చాలా తక్కువ మసాలాలు వేసి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 50 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్ అలాగే పావు కిలో రైస్ కరెక్ట్గా సరిపోయింది నాకైతే. మీరు పన్నీర్ ఇంకా ఎక్కువ కావాలంటే మీకు తగినంత అయితే వేసుకోండి. ఇక్కడ 1 గ్లాస్ సోనా మసూరా తీసుకున్నాను. ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అని యూజ్ చేసుకోవచ్చు. రైస్ని శుభ్రంగా ఒకసారి కడిగాను, మళ్ళీ నీళ్ళు పోసాను. నానబెట్టిన బియ్యంలో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేయండి. అలా చేయడం వల్ల తినేటప్పుడు రైస్ అనేది మనకి బాగా కమ్మగా ఉంటుంది. ఈ టిప్ మా అత్త నాకు చెప్పింది, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల రైస్ అనేది స్మూత్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి మనం రైస్ హాఫ్ బాయిల్ ఉడికించుకోవాలి కాబట్టి కడాయి పెట్టుకున్నాను. అందులో ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో దాంతో 2.5 గ్లాసు వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత అందులో ఒక ఇంచు చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, 4 లవంగాలు వేసాను. మనకు వాటర్ అనేది కొంచెము వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని 70% ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇంకోవైపు దమ్ బిర్యానీ చేయడానికి మసాలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనము దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా ఫ్రై చేసుకోవాలి. వెలిగించేసి ఎందులో అయితే మనం దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటామో ఆ పాత్ర అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత చూపించిన పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ పన్నీర్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే పన్నీర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెయ్యిలో వేసారంటే పసుపు సాల్ట్ పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది. అలా నెయ్యిలో వేసేసిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేయండి. నెక్స్ట్ అదే పాత్రలోనే ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో కొంచెం మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసాను దమ్ బిర్యానీకి సరిపడా. మీరు కావాల్సినంత వేసుకోండి. వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో 3 చిలుకలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేస్తాను. వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకుని ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటాని కట్ చేసి వేస్తున్నాను. ఒకటే వేసాను. మీడియం సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇది కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత అందులో స్పైసీస్ పౌడర్స్ వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసాను. కొద్దిగానే వేసానండి, ఎక్కువ వేయలేదు. మీరు తగినంత అయితే వేసుకోండి. బాగా తినేవాళ్ళు స్పైసెస్ ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. అందులో కొద్దిగా దమ్ బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. వేసిన పొడులు మసాలాలన్నీ బాగా వేగాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేయాలి. అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని బాగా చెదిరిపోకుండా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇది ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక సైడ్ మనము రైస్ ఉడికిస్తున్నాం కదా, ఆ రైస్ 70% ఉడికింది అనే టైంలో కొంచెం తీసుకుంటూ రైస్ని వేసుకోవాలి. ఇలా ఒక బౌల్తోనే వేసుకోండి, లేదంటే ఒక స్ట్రైనర్తో అయినా అలా ముంచి వేసేయండి. అలా మొత్తం రైస్ వేసేయాలి. వేసిన తర్వాత అందులో ఉన్న గంజి 1/2 గ్లాస్ వేసాను. 1/2 గ్లాస్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా వేసాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ అందులో 2-3 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల పన్నీర్ దమ్ బిర్యానీ బాగా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. నెయ్యి వేసేసాను. నెక్స్ట్ అందులో 1 ఇంచు చెక్క, 2 ఇలాచీలు, 3-4 వరకు లవంగాలు ఈ టైంలో పెట్టడం వల్ల దమ్ బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఉడికేలోపు 70% రైస్ని ఉడికించుకున్నాము. మిగతా 30% రైస్ని మూత పెట్టి ఇలా దమ్ పెట్టేసేయాలి. మంటని చాలా తక్కువ మంటతో ఉడికించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టేశారంటే కింద మాడిపోతుంది. అలా మనకి ఇంక పర్ఫెక్ట్గా రైస్ ఉడికింది అనే టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. నేను ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. మూత తీసైతే గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, పన్నీర్ ముక్కలు చెదిరిపోకుండా చాలా తక్కువ మసాలాలతో
పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ మసాలాలు తినని వాళ్ళకి ఇలా లైట్గా మసాలాలు వేసి తయారు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం ఉండదు ఇలా తక్కువ మసాలాలు వేసి చేయడం వల్ల. చాలా తక్కువ మసాలాలతో అక్కడక్కడ నెయ్యి తగులుతూ దమ్ బిర్యానీ అయితే చాలా కమ్మగా బాగుంటుందండి. బాగా జ్యూసీగా పన్నీర్ ముక్కలు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే తక్కువ మసాలాలు వేసి ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే తయారు చేస్తూ ఉంటాను. ఇది చిన్నపిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళు, కారం ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తినేస్తారు. దీనికి కాంబినేషన్ రైతా, మీకు ఇష్టమైన మసాలా కర్రీ వేసుకొని తినండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.